బాగోరు. ఆగండి ఆగండి, ఈ సంగతి ఎలా ఉందో కాస్త విని చెప్పండి. కొత్త సంగతి వేస్తున్నా. నా ప్రశ్నకి ఇదే జవాబా? సుబ్బులు, మా రంగనాథం గారు ఉత్తరం రాశాడే. అలాగా? పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట? ఫోటోలు పంపడం కుదరదని రాసి చచ్చాడు. ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు. 4 రోజులు పోయాక స్వయంగా ఓసారి వాడి ఊరెళ్ళి తేల్చుకొస్తాను. ఏమ్రా వారి మంచిగా వాయిస్తుంటవి. ఇట్లనే మన ఆయన కూడా పురుషత్లా కూకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగుళ్ళు లెక్కుండేటోడు. మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా, దీనికి పైసలు కట్టాలి. కింద బిల్. నైవేద్యానికి బిల్లు సరే, మరి వాయిద్యానికి కూడానా? అది ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి. దాన్ని తీసుకొని నేను వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే కృష్ణ సారు. నమస్తే. మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మరి ఇస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. విష్ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా తిని సినిమా. ఏమిటో మూర్తి చూసినావా, నీ లెక్క పాల్తు సినిమాలు తీస్తాను అనుకున్నావు. సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా. వారి ఏంద్ర ఇది? పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. దా కూర్చో. కూర్చోరా వారి. పొద్దుమికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లములుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లములుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబు లెక్క పెట్టర బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లములిద్దరికి ఈ సాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండు. ఆ భాష ఏమిటో, ఆ గోళ ఏమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు. మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి. మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుందామంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తావా దరిద్రుడు? ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే. అది నడుము గిట్ల మీ ఇద్దరు మాటలేందరు సపోర్ట్ చేయకుండా కథ నుండ్రి. ఇదిగో బృహస్పతి, వస్తున్నానమ్మా. ఈ 2 చీరలు ఏది బాగుందో చెప్పు. ఇది బాగుందమ్మా. ఆగో, వీణ్ణి సలహా అడిగావా నువ్వు? అవును. ఆ చీర బాగుందన్నాడా? మరే చస్తే ఆ చీర కొనకు. ఆ చీర కట్టుకుని నువ్వు పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తుంటే ఆ నీటికుండా గ్యాస్ సిలిండర్లా పేలిపోయి చీర అడ్డుకుపోగలదు. అమ్మా అమ్మా అమ్మా, వీడి శక్తిని తక్కువగా అంచనా వేయకు గోదావరి. వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది. లేకపోతే ప్రభుత్వమే వీడికి జీతమిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడిగా నియమించుండేది. వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది. వద్దు, ఆ చీరొద్దు, ఇది తీసుకో. ఒరే రంగడు, ఊరి 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 జగం ఏమిట్రా? ఓ ఉత్తరం పత్రం లేకుండా ఎలా ఊడిపడ్డావేమిటి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏమిటి చీరలు కొంటున్నారా? మరేరా, పెళ్లికి ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏవో కాసిన పెట్టుబడి చీరలు కొందామని. పెళ్ళే ఏమిటి? మీరిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చూడు, నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తెలచడానికి వచ్చాను నేను. తేల్చడం ఏమిట్రా? 6 నెలల దాకా పెళ్లి వాయిదా వేయమన్నావు. కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడదన్నావు. ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు. అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలని ఇటు బయలుదేరాను. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? అర్జెంటుగా మీ వాడిని నాకు చూపించు. అది 6 నెలల దాకా కుదరదు. పోనీ వాడి ఫోటో అయినా చూపించు. ప్రస్తుతానికి అది కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదంటే కారణాలు నీకు అనవసరం. నా అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి. ఇది 100 ఏళ్ల పంటకు సంబంధించిన విషయం. జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకోను నేను. జబ్బు విత్తనం ఏమిట్రా నీ పిండా చూడు. ఫోటో చూపించడానికి కూడా దంకుతున్నావంటే ఏమో మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో, బొల్లే ఉందో కుష్టే ఉందో ఎవరికి తెలుసు. రేయ్ జగంగా, ఎంత మాట అన్నావురా ద్రాపి? ఆ దిక్కుమాలిన జబ్బులు నా కొడుకెళ్ళేవు. ఉంటే నీ కూతురుకున్నాయేమో. రే రంకిక, నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు, తుపాకీ అద్దెకి తెచ్చి మరి నీ తల పేల్చేస్తా. నీ ఫేస్ నాకు నచ్చలేదు, నీ సంబంధం క్యాన్సిల్. నా ఫేస్ గురించి కామెంట్ చేస్తావురా? దిక్కుమాలిన ఫేసు నువ్వును. రేయ్,
నీ ముఖం విమానంలో బఠానీలు అమ్ముకునేవాడి మొహన్ రా. నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునేవాడి మొహన్ రా. రేయ్, నువ్వు టీవీ రామాయణంలో శత్రుఘ్నుడు లాంటి వాడివిరా. అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్. నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి 93వ తమ్ముడు లాంటి వాడివిరా. జనానికి నీ పేరే తెలియదు. నన్ను అంత మాట అంటావురా? Yes. ఒరే బృహస్పతి, అయ్యా చెప్పు వీణ్ణి ఏం చేయబట్టావో సలహా చెప్పు. ఆ చెంప ఈ చెంప వాయించండి. వెరీ గుడ్. మా వాడు ఆ సలహా చెప్పాడు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా. బతికిపోయావు పో. రేయ్, మా ఇంటికి రారా. మా హిట్లర్తో నీ పేరే జగన్నాథం అని చెబుతా. నిన్ను పీకి పీకి పీలికలు చేసేస్తుంది. అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం గానీ ముందు మర్యాదగా మా ఇంటి గడప దాటు. వెడుతాను రా. ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ దిక్కుమాల కొంపలో పడి ఉంటే దరిద్రం నాకేం పట్టలేదు. ఫైనల్ గా చెప్తున్నాను విను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం నీ ఇంట్లో పడేయను. పోద్దు బాబు, నా ఇంట్లో మాత్రం పడేయకు. ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క తోపు దోసేయి, ఏదో ఇంట్లో పడిపోతుంది. రేయ్, నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావురా. చూస్తూ ఉండు. నెల తిరక్క ముందే దానికి రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. నా కొడుకును కూరాకులో పురుగులో తీసిపడేస్తావురా? నీ కూతురుకి మా వాడి కంటే హీనాతి హీనమైన మొగుడు రావాలని నేను ఈ క్షణం నుంచే ముక్కోటి దేవతలకు మొక్కుకుంటాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చెప్పొద్దునా. రే, కారు తీసుకురా. పోదరుడా, తీసుకుపోదరుడు గారు వెళ్ళిపో. మళ్ళీ మా ఊరాకు. ఏమైందండి? కాయా పండా? కాయే, కరక్కాయ గిలక్కాయ. ఆ సంబంధం క్యాన్సిల్ చేసి వాడికి చీకొట్టి మరీ వచ్చాను. పోన్లేండి, అంతా మన మంచికి అని ఇదెందుకు జరిగిందో. అయినా మనం బిడ్డను సంకలో పెట్టుకుని దేశం అంతా గాలిస్తున్నామేమో అనిపిస్తోందండి. ఈ వయస్సులో మనకి సంకనెత్తుకునే బిడ్డ పెట్టిన మొహం. తోటకూర అనుకుని అడ్డమైన పిచ్చాకులు కూర వండుకు తిన్నావా? నేను చెప్పేది మన రాంబాబు గురించండి. కుర్రాడు యోగ్యుడు, బుద్ధిమంతుడు. మన శాంతిని రాంబాబుకి ఇచ్చి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటారు? రాంబాబు అల్లుని చేసుకో. పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా. ఆయన ఎలాంటి మనుషులు తెలుసుకోకుండా అలా మాట్లాడుకో. మంచి మాట అన్నావమ్మా. నా బిడ్డదంతా నా పద్ధతే, నీ టైప్ కాదు. అందుకే దాని ఫేస్ నచ్చుతుంది నాకు. ఏ మనిషినైనా ఏ విషయాన్నైనా కూలంకషంగా రాంబాబుకి 3 పరీక్షలు పెట్టబోతున్నాను. మొదటిది అతని చపలత్వానికి పరీక్ష, రెండోది అతని వ్యసనాలకి పరీక్ష, మూడోది ఈ రెండిటి కంటే ముఖ్యమైన విషమ పరీక్ష. ఈ 3 పరీక్షల్లోనూ రాంబాబు గెలిస్తే మన శాంతి అతంది, లేదా అతందో అతంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. ఇహ చూసుకో, మా మావని ఎలా ఆట ఆడిస్తాను. నమస్కారం సార్, నా పేరు చక్రపాణి. అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు ఇస్తుంటాను. చూశాను. కొన్ని టీవీ నాటకాల్లో కూడా నిన్ను చూశాను కాబట్టే నీ దగ్గరకు పని మీద వచ్చాను. నాతో మీకు పనే ఏమిటి సార్ అది? ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? ఎక్కడ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను. అదే నా సమస్య సార్. ఓకే, నీ ఫేస్ నాకు నచ్చింది. నా పని నువ్వు చేసి పెడితే నీకు పని నేను చూసి పెడతాను. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇప్పిస్తానంటే మీరు ఏం చెబితే అది చేస్తాను. చెప్పండి. నా కాబోయే అల్లుడికి 3 పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను. అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన